అన్నీ కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో ఫాలో అయినటువంటి సత్య కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్య గుడ్ ఈవినింగ్. కృష్ణ గారు గుడ్ ఈవినింగ్. సో సత్య ఏంటి అసలు ఇవాళ సజ్జల మాట్లాడింది ఏంటి, మన జగన్ చెప్పింది ఏంటి, ఇవాళ సజ్జల చెప్పింది ఏంటి? అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కావచ్చు, కీలక నేతలకు పొంతన లేకుండా పోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళీ తామే ఖండిస్తున్నామా లేదా అనే విషయం కూడా గుర్తుంచుకోకుండా, అంటే వాళ్ళకి గుర్తున్నప్పటికీ కూడా తాము ఇంతకుముందు ఆ మాటలు మాట్లాడలేదు అనే విధంగా, అంటే వేరే వ్యక్తి ఎవరో మాట్లాడిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నాం అనే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో మొదట్లో అమరావతికి ఎస్ 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 అనే అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పడం, అమరావతిని అంగీకరిస్తూ అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకోవడంతో పాటు 30,000 ఎకరాలు కావాలని చెప్పారు. దాని ప్రకారం వినూత్న పద్ధతిలో 33,000 ఎకరాలు రైతులు అందించిన పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో టీడీపీ, వెంటనే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై విషం చిమ్మడం ప్రారంభించారు. 3 రాజధానుల ప్రస్తావన, అంటే సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్, బ్లూ ఫౌంటైన్, అదేవిధంగా ప్రిటోరియా 3 రాజధానులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా రాష్ట్రానికి కూడా 3 రాజధానులు ఉంటే తప్పేంటి, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే మాట చెప్పారు. కానీ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు వారం మాత్రమే నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అమరావతి మీద ఎంత కక్ష, ఎంత ఇది వాళ్ళకు ఉందనేది. అయితే తరువాత 5 ఏళ్ల పాటు రైతులు ఉద్యమాలు చేశారు, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. అమరావతికి సంబంధించి చేసిన చట్టం, అదేవిధంగా పార్లమెంట్లో అప్పట్లో రాష్ట్ర రాజధాని పైన అదే రాష్ట్ర విభజన సమయంలో తీసుకొచ్చిన చట్టాలు, వీటన్నిటిని కూడా న్యాయ నిపుణులతో పాటు రైతులు కూడా అనేక సందర్భాల్లో పరిశోధించి చివరకు అమరావతిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా, అంటే రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపగలిగారు 5 ఏళ్ల పాటు. మరలా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి, 151 నుంచి 11 సీట్లు పడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆ పార్టీ అధినేత తరువాత సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక మీడియా సంస్థ వద్ద మాట్లాడించడం జరిగింది. అమరావతి అంటే ఇక్కడ రాజధాని ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన ఉంటుంది, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి నుంచే పాలన ఉంటుందనే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మరలా ఏదైతే ముఖ్యమంత్రి ఓవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి రాజధాని మార్చడానికి వీల్లేదని ఢిల్లీ వెళ్ళిన తరుణంలో మరలా ఒకసారి తమ అసలు బుద్ధిని బయటపెట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరొకసారి అమరావతిపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనే విధంగా వ్యాఖ్యానించారు. అది కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటారు, చెన్నైలో ఉంటారు, అప్పుడు అది రాజధాని అవుతుందా, ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు? మీరు అన్నట్టు చిన్నతనంలో సోషల్ స్టడీస్ చదువుకోలేదా? పౌరశాస్త్రంలో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. పార్లమెంట్ ఏంటి, కేంద్రం ఏంటి, రాష్ట్రం ఏంటి, రాజధాని ఏంటి, అన్ని అంశాలు కూడా అందులో స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. అయినప్పటికీ కూడా అవన్నీ తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా నాలిక మడతేశారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పైగా అమరావతి మీద తనకున్న అక్కసుని, అమరావతిని నదీ గర్భంలో నిర్మించారని వ్యాఖ్యానించారు. నిజానికి అమరావతి నదీ తీరంలో ఉంటుంది, నదీ గర్భంలో ఉండదు. నిజానికి చాలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాగరికతలు, సింధు నాగరికత కావచ్చు, అదేవిధంగా ఫారో చక్రవర్తులు పాలించినటువంటి ఈజిప్ట్లో కైరో నగరం ఏదైతే ఉందో అది నైల్ నది ఒడ్డున ఉంటుంది, లండన్ కూడా థేమ్స్ నది ఒడ్డున ఉంటుంది, ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డున ఉంటుంది. ఈ విధంగా పెద్ద పెద్ద మహానగరాలన్నీ కూడా నదీ తీరాల్లోనే విలసిల్లిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది మానేసి నదీ గర్భంలో నిర్మిస్తున్నారని మాట్లాడడం, అమరావతి గురించి రైతులను అమరావతిని చులకన భావంతో మాట్లాడుతూ సోకాల్డ్ అమరావతి అనే విధంగా వ్యాఖ్యానించడం, కొంతవరకు లైటర్ వేల్లో అమరావతిని తీసుకురావడం కూడా చాలా తీవ్రమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. మనం జగన్ చేసిన మాటలు ఖచ్చితంగా అది బూమరాంగ్ అయింది, దాన్ని ఏదో కవరప్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవాళ సజ్జల దీనికి సంబంధించి ఏంది మాట్లాడింది? సో సేమ్ అదే వ్యాఖ్యల్ని కంటిన్యూ చేశాడా, లేకపోతే ఏమైనా కవరప్ చేసేటువంటి ప్రయత్నం చేశారా? లేదు అమరావతి కాదు, అమరావతిలో జరుగుతున్న పనులు లేదా అమరావతిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని అక్కడ జరుగుతున్నట్లు ప్రశ్నించకూడదు అని ఏదో మాట్లాడినట్లుగా ఉన్నారు. అసలు ఏంటి ఆయన ఉద్దేశం? అంటే జగన్ను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారా, లేకపోతే మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పారా, లేకపోతే వాళ్ళ స్టాండ్ ఏందని చెప్పారా, చట్టబద్ధత వద్దని చెప్పారా, ఏంటి అసలుకి? ఓవైపు రాయలసీమ ఎత్తిపోతల విషయం పైన ప్రభుత్వాన్ని పదే పదే అసత్య ప్రచారంతో ఇబ్బందిలో పెట్టాలి అని ప్రయత్నిస్తున్న వేళ అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, అమరావతి నిర్మాణం ఇక్కడ అది కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇటు కూటమి పక్షాలు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగట్టే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది, అంటే సామాన్య ప్రజలు కూడా అమరావతి మీద ఇంకా విషం చిమ్ముతున్నారా అనే అభిప్రాయం
రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో కలిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇది బూమరాంగ్ అవుతుందని గ్రహించిన ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దీన్ని ఇమీడియట్గా న్యూట్రలైజ్ చేయకపోతే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో వెంటనే ఈరోజు ఆ కార్యక్రమానికి దిగారు. అంటే గంటల వ్యవధిలోనే తమ నిర్ణయాన్ని తామే ఖండించే విధంగా వైసీపీ పార్టీ ఉంది. తమ పార్టీకి ఒక స్టాండు అనేది లేకుండా పోయిందనేది కూడా రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. నిజానికి ఒక సిద్ధాంతం ప్రకారం ఏర్పడిన పార్టీ అయితే దానికి కట్టుబడి ఉంటుంది. అసలు సిద్ధాంతమే లేని పార్టీ వైసీపీ, కేవలం తండ్రి మరణంతో పెట్టిన పార్టీ వైసీపీ కాబట్టి దీని రాజకీయం ఏదైతే అధికారమే పరమావధిగా ఉన్న పార్టీ వైసీపీ కాబట్టి గంట గంటకు క్షణ క్షణానికి తమ నిర్ణయాలను మార్చుకుంటుందనే విధంగా ఈరోజు సజ్జల గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. గతంలో కూడా పరిపాలనా వికేంద్రీకరణలో అమరావతి కాదని మేము చెప్పలేదు అని మరలా వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న చెప్పిన దానికి క్వైట్ కాంట్రాస్ట్గా ఈరోజు మరలా ఒకసారి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అమరావతి విషయంలో గతంలో 50,000 ఎకరాలు అన్నారు, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు, ఇంకో 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 2,00,000 రూపాయలు, 2,00,000 కోట్ల రూపాయలు, 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటిని ఎక్కడి నుంచి తెస్తామని సజ్జల ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒకవైపు అమరావతిని మేము ఒప్పుకుంటున్నాం అంటే చెబుతూనే మరోవైపు ఏమో ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తెస్తారంటే ఒక క్వైట్ కాంట్రాస్ట్. అంటే ఒకవైపు తమ నాయకుడిలో మాట్లాడారు కాబట్టి దాన్ని ఏ విధంగా కవరప్ చేయాలనే తిప్పలైతే మాత్రం వైసీపీ నేతలు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తం వ్యవహారం చూస్తే. రైట్ సత్య. ఒక విధంగా తిప్పలంటే ఇప్పుడు అదేదో చెప్తారు కదా, నోటితో నవ్వి నవ్వుతో ఎక్కిరించడం అంటే ఎందుకు? నిజంగా వాళ్ళకి దీనిపైన మాకేం వ్యతిరేకం కాదు, లేకపోతే దీన్ని చేయడం మంచిదే, లేకపోతే ఇంత డబ్బులు ఎలా చేస్తారు, సో దీన్ని ఇట్లా చేసండి, లేకపోతే ఈ విధంగా చేస్తే ఇంకా దీనికి బెనిఫిట్ ఉంటుందేమో అలాంటి సలహాలు ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా